ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ మీరు అందరూ బాగున్నా చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఓకే, రీసెంట్ టైంలో నేను NSDL వెబ్సైట్లో కొత్త పాన్ కార్డు కొరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ కరెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి వీడియోని అయితే చేశాను. పాన్ కార్డుకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, లేదా డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోతే NSDL వెబ్సైట్లో కొత్త పాన్ కార్డు కొరకు అప్లై చేసుకునేటప్పుడు లేదా కరెక్షన్స్ చేసుకునే ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు మనకు టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ ఎర్రర్స్, సర్వర్ బిజీ వల్ల మనీ పే చేసిన తర్వాత లేదా దానికంటే ముందే సారీ వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పేసి, సారీ అనేబుల్ టు సైట్ అని చెప్పేసి, పేజ్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి, యువర్ రిక్వెస్ట్ కుడ్ నాట్ బి ప్రాసెస్డ్, ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పేసి, ఇలా కొన్నిసార్లు మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వకుండానే పూర్తిగా బ్యాక్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదే విషయాన్ని చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. బ్రో, మనీ పే చేసాము, ఇప్పుడు ఏం చేయాలి, మనీ ఏ విధంగా రిఫండ్ చేసుకోవాలని చెప్పేసి ఇలా కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. సో ఇలా వస్తే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో దానికంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం ఇచ్చుకుని టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, NSDL వెబ్సైట్లో మనము అప్లై చేసే ప్రాసెస్లో లేదా కరెక్షన్స్ చేసుకునే ప్రాసెస్లో ఆ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వకుండా పూర్తిగా బ్యాక్ అయిపోతే కనుక మనము టోకెన్ నెంబర్ యూజ్ చేసి రీసమ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఎక్కడి నుంచి అయితే స్టాప్ అయ్యిందో, బ్యాక్ అయిపోయిందో, మళ్ళీ అక్కడి నుంచే మనము కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ టోకెన్ నెంబర్ యూజ్ చేసి, టోకెన్ నెంబర్ యూజ్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్ అసలు ఓపెన్ అవ్వట్లేదు బ్రో అని చెప్పేసి అన్నట్లయితే కనుక సో మీరు పూర్తిగా ఆ టోకెన్ నెంబర్ని క్యాన్సిల్ అయితే చేయాలన్నమాట. క్యాన్సిల్ చేయడం ద్వారా మనము పే చేసిన మనీ అనేది మనకు రిటర్న్ అయితే అయిపోతాయి అనమాట, రీఫండ్ అయితే అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, NSDL వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ టోకెన్ నెంబర్ అనేది 30 days వరకు వాలిడిటీలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ 30 days లోపు మీరు ఎక్కడి నుంచి అయితే స్టాప్ అయ్యిందో మీ అప్లికేషను, సో మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు, రెజ్యూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ టోకెన్ నెంబర్ అనేది లేదు, రాలేదు అనడానికైతే వీలు లేదు. సో మీరు NSDL వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు అప్లికేషన్ టైపు, కేటగిరీ అండ్ టైటిల్, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత సో కింద మీరు సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలోనే మీకు టోకెన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. సో మన వీడియోస్లో ఇలా వచ్చిన టోకెన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. అండ్ ఆ టోకెన్ నెంబర్ కూడా మీరిచ్చే ఈమెయిల్కి, అదే ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? లేదు, రాలేదు అనడానికైతే వీలు లేదు. సో అది మీ పొరపాటే అనమాట. ఓకేనా? సో ఆ టోకెన్ నెంబర్ యూజ్ చేసి మనము ఎక్కడి నుంచి అయితే మన అప్లికేషన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్లో లేదా కరెక్షన్స్ ప్రాసెస్లో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వకుండా పూర్తిగా బ్యాక్ అయ్యిందో సో మళ్ళీ మనము కంటిన్యూ అయితే చేసుకోవచ్చు, రెజ్యూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము అప్లై ఆర్ కరెక్షన్ చేసుకునే ప్రాసెస్లో అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ పై ఉంచి మనమైతే అప్లై ఆర్ కరెక్షన్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనము కంటిన్యూ విత్ అప్లికేషన్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? కంటిన్యూ విత్ అప్లికేషన్, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు ఈ విధంగా పేజ్ అనేది ఉంటుందన్నమాట. సో టెంపరీ టోకెన్ నెంబర్, మీకు వచ్చిన టోకెన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీరు అప్లై ఆర్ కరెక్షన్ చేసుకునే ప్రాసెస్లో ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్, మీకు ఎక్కడి నుంచి అయితే స్టాప్ అయిందో అప్లికేషను, మీరు కరెక్షన్ చేసుకునే ప్రాసెస్లో కావచ్చు అండ్ కొత్త పాన్ కార్డు కొరకు అప్లై చేసుకునే ప్రాసెస్లో కావచ్చు, సో ఎక్కడి నుంచి అయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వకుండా బ్యాక్ అయిపోయిందో టెక్నికల్ ఇష్యూస్, ఎర్రర్స్ వల్ల, సో మళ్ళీ అక్కడి నుంచి ఈ విధంగా కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మళ్ళీ మనము మన డీటెయిల్స్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఇలా మనము టోకెన్ నెంబర్తో కంటిన్యూ అయితే అవ్వచ్చు, రెజ్యూమ్ అవ్వచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయినా మీకు టోకెన్ నెంబర్ ఎంటర్ చేసి కూడా ఆ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్గా అవ్వట్లేదు బ్రో అని చెప్పేసి మీరు నన్ను అన్నట్లయితే పూర్తిగా మీరు ఆ టోకెన్ నెంబర్ అనేది క్యాన్సిల్ అనేది చేసేయండి. ఆ టోకెన్ నెంబర్ని క్యాన్సిల్ చేయడం వలన మీరు అమౌంట్ పే చేసి ఉంటే కనుక మీ అమౌంట్ అనేది రిటర్న్ అయితే అయిపోతుంది అనమాట, మీ అకౌంట్లోకి రిఫండ్ అయితే అవుతుంది. తర్వాత మీరు ఫ్రెష్గా కొత్త అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో అర్థమవుతుంది కదా.
సో దానికోసం మళ్ళీ కంటిన్యూ విత్ అప్లికేషన్పై క్లిక్ చేసుకోవాలి అండ్ ఆ టోకెన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో ఇంకోసారి మీరు ఐఎమ్ నాట్ ఏ రోబోట్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు రీసెట్, సబ్మిట్ అండ్ క్యాన్సిల్ టోకెన్ అని చెప్పేసి ఉంది. ఓకేనా, 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనము రిజ్యూమ్ చేసుకోవడానికి కంటిన్యూ కావడానికి సబ్మిట్పై క్లిక్ చేస్తాం కదా. సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ టోకెన్ అని చెప్పేసి 3 ఆప్షన్ ఉంది. ఓకేనా, క్యాన్సిల్ టోకెన్. సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రొసీడ్ ఫర్ క్యాన్సిలేషన్ అండ్ బ్యాక్ టు రీలాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రొసీడ్ ఫర్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా యువర్ రిక్వెస్ట్ ఫర్ టోకెన్ నెంబర్ అని చెప్పేసి మీ టోకెన్ నెంబరు క్యాన్సిలేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీ టోకెన్ నెంబర్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు క్యాన్సిల్ అయితే చేసేసేయండి మీ టోకెన్ నెంబర్. మీకు 7 డేస్లోగా మీ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవుతుందన్నమాట. రిటర్న్ అయితే అయిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.